ఒక చిన్న గ్రామంలో రాము సోము అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ళ అమ్మ పేరు లక్ష్మి. లక్ష్మి చాలా కష్టపడే అమ్మ. ప్రతిరోజూ ఉదయం త్వరగా లేచి ఇంటి పనులు చెయ్యడం, పిల్లలకు భోజనం పెట్టడం, వాళ్లను స్కూల్కి పంపడం, ఇలా రోజు మొత్తం పనిచేస్తూ ఉండేది. కాని రాము సోము చిన్నవాళ్లు కాబట్టి వాళ్లకు అమ్మ పడే కష్టమంతగా అర్థం కాలేదు. ఒకరోజు వాళ్లు బయట ఆడుకుంటూ చాలాసేపు గడిపారు. ఆడుకుంటూ వాళ్లకు చాలా ఆకలివేసింది. ఇంటికి వచ్చి, అమ్మా, చాలా ఆకలివేస్తోంది, వెంటనే తినడానికి ఏదైనా పెట్టు అని అన్నారు. అమ్మ నవ్వుతూ చెప్పింది, సరే బంగారం, కొద్దిసేపు ఆగండి. ఆమె వెంటనే వంటగదిలోకి వెళ్ళి వేడివేడి అన్నం, పప్పు చేసి పిల్లలకు పెట్టింది. పిల్లలు తినడం మొదలుపెట్టారు. అప్పుడు రాము గమనించాడు, అమ్మ మాత్రం వాళ్లతో కలిసి తినడం లేదు. అమ్మా, నువ్వు ఎందుకు తినట్లేదు అని అడిగాడు. అమ్మ నవ్వుటూ చెప్పింది, మీరు ముందు తినండి, నాకు తర్వాత సరిపోతుంది. అప్పుడు సోము కూడా అడిగాడు, అమ్మా, నువ్వు రోజు మొత్తం పనిచేస్తావు, అలసిపోవా? అమ్మ మెల్లిగా చెప్పింది, అమ్మకి అలసట అనేది ఉండదు బంగారం, పిల్లలు సంతోషంగా ఉంటే చాలు. ఆ మాటలు విన్న రాము సోము ఇద్దరూ ఒక్కసారి నిశ్శబ్దంగా ఒకరినొకరు చూశారు. ఆ రోజు మొదటిసారి వాళ్లకు అమ్మ ప్రేమ ఎంత గొప్పదో అర్థమైంది. కొన్ని రోజులకు స్కూల్లో టీచర్ చెప్పారు, రేపు ఉమెన్స్ డే, మన జీవితంలో ఉన్న మహిళలకు గౌరవం చూపాలి. ఆ మాట విన్న వెంటనే రాము సోము ఒక నిర్ణయం తీసుకున్నారు. తర్వాత రోజు ఉదయం వాళ్లు త్వరగా లేచి ఇంటిని శుభ్రం చేశారు. చిన్న కార్డు తయారుచేసి అందులో ఇలా రాశారు, హ్యాపీ ఉమెన్స్ డే అమ్మా, యూ ఆర్ అవర్ హీరో. అమ్మ నిద్రలేచి బయటకు రాగానే రాము సోము ఇద్దరూ కలిసి చెప్పారు, హ్యాపీ ఉమెన్స్ డే అమ్మా, నువ్వు మా జీవితంలో ఉన్న గొప్ప వ్యక్తివి. అమ్మ కళ్లలో ఆనందం కన్నీళ్లు వచ్చాయి. ఆమె పిల్లలను హత్తుకుని చెప్పింది, ఇది నా జీవితంలో వచ్చిన అత్యంత మంచి బహుమతి. పిల్లలు, మన జీవితంలో అమ్మకన్నా గొప్ప వ్యక్తి ఎవ్వరూ ఉండరు. అమ్మ మనకోసం ప్రతిరోజూ ఎంతో కష్టపడుతుంది. అందుకే విమెన్స్ డే రోజున మాత్రమే కాదు, ప్రతిరోజూ మన అమ్మను గౌరవించాలి, ప్రేమించాలి, సహాయం చెయ్యాలి. అప్పుడే మనం నిజంగా మంచి పిల్లలమవుతాం. కామెంట్లో చెప్పండి, మీ ఇంట్లో ఉన్న అమ్మకు ఈ ఉమెన్స్ డే రోజున మీరు ఏమి చెప్పబోతున్నారు? వీడియో నచ్చితే లైక్ చెయ్యండి, ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చెయ్యండి. ఇంకా ఇలాంటి మంచి స్టోరీస్ కోసం.